తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. హైదరాబాద్ నగరం వరదల ఉధృతితో తల్లడిల్లుతున్నది. రోడ్లు, ఇండ్లు, చెరువులను తలపిస్తున్నాయి. అపార్ట్మెంట్ సెల్లార్లు, లోతట్టు ప్రాంతాలు, మురికి నాలాలు పక్కనే నివసించే బస్తీలు వరదల ఉధృతితో ప్రమాదంగా మారాయి. నగరంలోని చెరువులు, నాలాలు, రోడ్లు తెగిపోతున్నాయి. చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపోతున్నాయి. విద్యుత్ తీగలు తెగిపోయి ప్రమాదం ఘడియలు మొదలయ్యాయి. కార్లు, బైకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. కరెంటు కోతలతో నగరం చీకట్లో మగ్గిపోబోతున్నది. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉప్పల్ చెరువు, పాత బస్తీ, మూసీ నది లాంటి ఎన్నో చెరువులు కెపాసిటీకి మించి నిండిపోయి తెగిపోయే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 14, 15 తేదీలలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. విజయవాడ, బెంగళూరు లాంటి నగరాలకు రాకపోకలు నడిపే హైవేలను కూడా మూసివేస్తున్నట్లు సమాచారం అందుతోంది. విశ్వనగరంగా చేస్తామని అధికారంలో వచ్చిన వాళ్ళు హైదరాబాద్ను మేమే నిర్మించామని గొప్పలు చెప్పే పార్టీలు దశాబ్దాలుగా హైదరాబాదులో అభివృద్ధి పేరుతో చేసిన విధ్వంసం ఫలితమే నేటి దుస్థితికి కారణమనేది అనేక మంది చెప్తా ఉన్నారు. చెరువులను, లోతట్టు ప్రాంతాలను, ఖాళీ స్థలాలను కబ్జా చేసి అభివృద్ధి పేరుతో అనవసరమైనటువంటి నిర్మాణాలు చేపట్టి ప్రకృతిని ధ్వంసం చేశారు. పర్యవసనంగా హైదరాబాద్లో చిన్న వర్షం వచ్చిన వరదలతో నిండిపోయే ప్రమాదానికి కొని తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉధృతమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రజలు ఎక్కడికక్కడికి గృహ నిర్బంధంలో చిక్కుకొనిపోయి ఉన్నారు. వరదల ఉధృతితో ఆహారం తీసుకోవడం కానీ, రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడం కానీ కష్టతరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ చర్యల్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కేవలం మాటలు చెప్పో ప్రకటన ద్వారా కాలం వెల్లదీస్తే ఫలితం ఉండదనేది మనకు అర్థమవుతా ఉంది. ఈ వరదల ఉధృతి కారణంగా హైదరాబాద్ నగరంలో ఏర్పడిన ప్రమాదకరమైన పరిస్థితులను, వరద ఉధృతి దృశ్యమాలికని మెల్బారేజ్ ఛానల్ మీకోసం అందిస్తుంది.